భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎడమ వైపున ఈ పెద్ద వేదికలో ప్రభుత్వ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వ స్టాల్సే కాకుండా ప్రభుత్వ పురోగతిలో భాగస్వామ్యం అందిస్తున్న పలు ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం ధృవ స్పేసు, దాని పక్కనే సాఫ్రాన్ స్పేసు, ఆ తర్వాత ఇక్కడ మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్కి సంబంధించి ఐకామ్, ఇవి సాఫ్రాన్ కంపెనీ, ఈ విధంగా మొత్తం ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ వేదిక ప్రాంతంగా కూడా ఇక్కడ వివిధ రక్షణ రంగానికి సంబంధించిన వివిధ విడిభాగాలు కూడా తయారు చేస్తూ దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడ అంతేకాకుండా పురోగతిలో అంటే రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తున్న మిగతా కంపెనీలకు సంబంధించి అంటే క్రెడాయ్, జిఎంఆర్ ఏరోస్పేస్లే కాకుండా ఇవి పలు ప్రైవేట్ రంగానికి సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందిరా మహిళా శక్తి స్టాల్తో పాటు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ప్రధానంగా 2047 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ చేర్చే విధంగా కూడా మొత్తం ఆ విధంగా దానికి చేరుకోవడానికి ఈ సదస్సును ఉపయోగించుకున్న ప్రభుత్వం ఉపయోగించుకున్నది. దాని ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కృషి చేయనున్నారు. అందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో ఎలాంటి పురోగతి సాధించింది, రాబోయే సంవత్సరాల్లో ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుందన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం కూడా అదంతా కూడా ప్రస్ఫుటించే విధంగా కూడా ఇక్కడ మొత్తం స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా విభాగాలకు సంబంధించిన స్టాల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంఆర్తో పాటు జిఎంఆర్ ఏరో సంబంధించింది, క్రెడాయికి సంబంధించిన స్టాల్స్, ఈ విధంగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్కి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్టాల్స్ పనులు పూర్తి అయిపోయాక ఆ శాఖలకు సంబంధించి ఇవి అప్పయ్యనున్నారు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో ఇది ఇక్కడ ప్రస్తుతానికి ఒక శాఖకి ఇచ్చారనుకోండి, ఆ శాఖకు సంబంధించిన పురోగతి అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కూడా డిస్ప్లే కానుంది. ప్రస్తుతం ఎల్ఈడి పనులను కూడా పూర్తయి ఈ శాఖకు అప్పగించిన తర్వాత ఆ శాఖ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ఆ శాఖకు సంబంధించిన వివరాలను వచ్చే విధంగా కూడా ఇక్కడ చేయనున్నారు. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ తెలంగాణకు సంబంధించిన స్టాల్ ఇక్కడ ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ, ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇందులో వివిధ మొత్తం అంటే క్రీడా శాఖకు సంబంధించి కానీ, టూరిజం శాఖకు సంబంధించి కానీ, మహిళా శక్తి, యువశక్తి, ఇండస్ట్రియల్, ఐటీ, ఈ విధంగా పలు రంగాలకు సంబంధించి ఏ విధంగా పురోగతి ఉందని చెప్పడానికి సంబంధించి ఈ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్ ఇది. ఇక్కడ ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్. ఇక్కడ ఈ స్టాల్లో ఆ శాఖకు సంబంధించిన పురోగతి అంటే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ విధంగా స్కీమ్స్ అందజేస్తున్నాం దానికి సంబంధించిన మొత్తం కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా అన్ని స్టాళ్ళకు సంబంధించిన పనులు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇవన్నిటిని కూడా ఈరోజు రాత్రి వరకు కానీ లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తే ఆయా శాఖలకు అప్పగిస్తే ఆయా శాఖల అధికారులు కూడా వాళ్ళ శాఖకు సంబంధించిన మొత్తం డిస్ప్లే పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. ఓవర్ టు యూ కావ్య.